తాజాంశం చూస్తున్నాం. అమెరికా టెక్సాస్లోని షుగర్లాండ్లో దారుణం జరిగింది. భార్యను తుపాకీతో చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ తెలుగువాళ్లు. భార్య శాంతిని శ్రీనివాస్ తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్, శాంతి ఇద్దరూ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరికీ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ హైదరాబాద్ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. శాంతి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదివారు. అమెరికా టెక్సాస్లోని షుగర్లాండ్లో దారుణం జరిగింది. భార్యను తుపాకీతో చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ తెలుగువాళ్లు. భార్య శాంతిని శ్రీనివాస్ తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్, శాంతి ఇద్దరూ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరిద్దరికీ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ హైదరాబాద్ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. శాంతి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదివారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ దంపతులు ఏంటి, వివరాలు ఏంటి? దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? అమెరికాలోని టెక్సాస్ షుగర్లాండ్ లో ఇంట్లో ఇద్దరు దంపతులు మృతి చెందారు. అయితే టెక్సాస్ కాలమానం ప్రకారం సోమవారం సాయంత్రం 6:30 గంటలకు ఈ ఘటన జరిగినట్లు అక్కడ పోలీసులకు సమాచారం అందింది. అయితే ఈ జేఎన్టీయూ హైదరాబాద్ జేఎన్టీయూలోని ఇంజనీరింగ్ పూర్తి చేసిన శ్రీనివాస్, అదేవిధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ పూర్తి చేసిన శాంతి, వీరిద్దరు కూడా టెక్సాస్ లో పరిచయం అయ్యారు. అనంతరం వీరిద్దరు వివాహం చేసుకున్నారు. వీరిద్దరు కూడా ప్రముఖ సంస్థల్లో ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. అయితే శ్రీనివాస్ తన భార్యపై కాల్పులు జరిపి అనంతరం తాను కూడా కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వీరిద్దరు కూడా ఏ ప్రాంతానికి చెందినవారు, అంటే ఎక్కడ నివసిస్తున్నారు, వీరి స్వస్థలం ఏది అనేది కూడా వారి మిత్రులను పోలీసులు విచారిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నట్లుగా తెలుస్తోంది. ధన్యవాదాలు శ్రీనివాస్. అమెరికా టెక్సాస్లోని షుగర్లాండ్లో దారుణం జరిగింది. భార్యను తుపాకీతో చంపి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాభర్తలిద్దరూ తెలుగువాళ్లు. భార్య శాంతిని శ్రీనివాస్ తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం అతడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీనివాస్, శాంతి ఇద్దరూ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీనివాస్ హైదరాబాద్ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. శాంతి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చదివారు.